సంక్రాంతి అంటే తెలుగు వారికి పెద్ద పండుగ. ఈ ఫెస్టివల్లో మరింత సందడి పెంచడానికి మూవీ మేకర్స్ కూడా రెడీ అవుతున్నారు. పొంగల్కి థియేటర్స్ లో అద్దరిపోయే సినిమాలు రిలీజ్ చేసి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రేక్షకులు కూడా పండగకి తమ అభిమాన హీరో సినిమా చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈసారి సంక్రాంతికి ఎవరి ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. 2025 సంక్రాంతికి మూవీస్ బెర్తులు చేంజ్ అవుతున్నాయి. ఇప్పటిదాకా ఖరారు చేసుకున్న వాటిలో జనవరి 10 చిరంజీవి విశ్వంబర్లో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు. మరోవైపు వెంకటేష్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఎంటర్టైనర్ కి డేట్ ఫిక్స్ చేయలేదు. కానీ సంక్రాంతి రేసులో ఈ మూవీ కూడా ఉందంటున్నారు. ఇక తమిళ్ టాప్ హీరో అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ రేస్ నుంచి అవుట్ అంటున్నారు. ఎందుకంటే గుడ్ బ్యాడ్ అగ్లీ ఫేస్ లో విదాముయార్చిని తీసుకొస్తారని అంటున్నారు. విదాముయార్చి తేవటం కోసం గుడ్ బ్యాడ్ అగ్లీ పోస్ట్ పోన్ చేయలేదు. ఆ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయంట. అజిత్ ను చాలా డిఫరెంట్ గా చూపించాలని మేకర్స్ ఐడియా. తమిళనాట కూడా పొంగల్ బాగా సెలబ్రేట్ చేస్తారు. అందుకే పొంగల్ ని మిస్ చేసుకునే ఉద్దేశంలో అజిత్ ఎంత మాత్రం లేడని అర్థమైంది. ఇదే సీజన్ కి రవితేజతో భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ సంక్రాంతికి తెద్దామని ముందు అనుకున్నారు. కానీ ఇదే షూటింగ్ లో జరిగిన ప్రమాదం వల్ల మాస్ మహారాజా 2 నెలలు రెస్ట్ లోకి వెళ్లారు. దీంతో ఈ మూవీ కూడా పండగకు రావడం దాదాపు లేనట్టేనని ఇన్సైడ్ టాక్. బాలకృష్ణ 109 మాత్రం సంక్రాంతి రేసులోకి వచ్చేస్తోందని ఫిలిం నగర్ టాక్. డిసెంబర్ ప్రతిపాదన పక్కన పెట్టేసి జనవరి 9, 11, 12 తేదీలలో ఒకటి సెలెక్ట్ చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారట. టైటిల్ ఇంకా ఫిక్స్ చేయని ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి వీరమాస్ అనే పేరు పరిశీలిస్తున్నారట. సో సంక్రాంతి రన్ స్లాట్స్ పై మేకర్స్ కు క్లారిటీ వస్తుంది. నవంబర్ నుంచే ఈ మూవీల అప్డేట్స్, ప్రమోషన్స్ తో బిజీనే. ఇక బాలయ్య 109 కి దర్శకత్వం వహిస్తున్న బాబీ చాలా పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ తో ఈ భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు సమాచారం. అఖండ, భగవత్ కేసరి, వీరసింహారెడ్డి ఇలా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఊపు మీదున్న బాలయ్యకు మరో సక్సెస్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. రవితేజ, బాలయ్య 2 సినిమాలు ఒకే బ్యానర్వే అయినప్పటికీ గతంలో మైత్రి చేసినట్టు ఒకేసారి రిలీజ్ అనుకున్నారు. కానీ ఇప్పుడది సాధ్యపడేలా లేదు. చాలా కాలం తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు సంక్రాంతి బరిలో నిలవటం, ప్రత్యేకించి ఆహ్లాదకరమైన వాతావరణం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉండటంతో మూవీలపై ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నారు. తెలుగు హీరోలకు పోటీగా తమిళ్ హీరో అజిత్ తను కూడా సంక్రాంతి బరిలో ఉన్నానని మెసేజ్ ఇచ్చేశారు. ఇక ఇంకెంతమంది సినిమాలు సంక్రాంతి బరిలో నిలుస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.